సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. బెంగళూరు ఇన్సిడెంట్కి సంబంధించి మహాలక్ష్మి గురించి ఒక న్యూస్ మనం వింటూ ఉన్నాము. ఒక వీడని మిస్టరీలా తయారైందనే చెప్పొచ్చు. అవునండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఆవిడ్ని చంపడం కూడా అతి కిరాతకంగా చంపారన్న వార్త మనం వింటూ ఉన్నాము. దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు ఏంటి సార్? మహాలక్ష్మిది మనము తీసుకుంటే ఎపిసోడ్ తనని ఒక 50 నుంచి 80 ముక్కల వరకు నరికి ఫ్రిడ్జ్లో పెట్టి దాదాపు 15-18 రోజుల వరకు అసలు ఆమెను చంపినట్టు కూడా వాళ్ళ అక్కకి కానీ వాళ్ళ అమ్మకి కానీ తెలియని విషయం అది. ఓకే, బెంగళూరులో అయితే తనని చంపేస్తాం జరిగిపోయింది. పోలీసులు ఎవరెవరినో వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేశారు, తర్వాత ఇంకోటిని అరెస్ట్ చేశాడు, అంతా అయిపోయింది. సరేలే ఇంక వీళ్ళే నిందితులు అనుకునే క్రమంలో వేరే వేరే స్టోరీలు మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ పద్ధతిలో చూసుకుంటే మనం అసలు మహాలక్ష్మి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసుకుంటే కనుక మహాలక్ష్మి అనే ఆమె ఫ్యాషన్ డిజైనర్. అయితే మ్యారేజ్ అయింది హేమంత్ దాస్ తోటి 2011లోనే ఎప్పుడో బెంగళూరులో స్థిరపడ్డారు. వాళ్ళిద్దరికీ రోజులకి ఒక కూతురు కూడా ఉంది. ఓకే, అయితే ఎప్పుడైతే ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి దూచుకుంటూ పోవాలనుకుందో షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేద్దాం అనుకునింది. ఓకే, దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆమెతో పాటు పనిచేసే కొలీగ్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మీద వలేస్తాం స్టార్ట్ చేసింది ఈ మహాలక్ష్మి. అక్కడ పతనం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని కొంతమంది అంటున్నారు. ఆమెను ఒకరిని ప్రేమిస్తే ఆమెను ఇంకోళ్ళు ప్రేమించారు, ఆ ప్రేమించినోడు చంపేశాడు అనేసి. అయితే పోలీసు వాళ్ళు ఫస్ట్ ఈమె చనిపోగానే పట్టుకున్నది ఎవరిని అంటే హస్బెండ్ని, హేమంత్ దాస్ని. హేమంత్ దాస్ని విచారించగా తెలిసింది ఏంటంటే హేమంత్ దాస్ మంచోడే, ఆయనకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. కానీ హేమంత్ దాస్ నుంచి ఒక పేరు బయటకు వచ్చింది. నాకు అష్రఫ్ అనే వ్యక్తి మీద అనుమానం ఉంది, ఎందుకంటే అష్రఫ్కి మహాలక్ష్మికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు డౌట్గా ఉంది అని. ఆ తర్వాత అష్రఫ్ని పట్టుకొని బాగా విచారించారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు తెలిసింది ఏంటంటే అష్రఫ్ది ఇందులో వాస్తవం లేదు. ఎందుకు అంటే అష్రఫ్ ముక్తిరంజన్ అనే పేరు ఒక పేరు చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళు ముక్తిరంజన్ని పట్టుకుంటాం జరిగింది. ముక్తిరంజన్ని పట్టుకొని విచారించిన తర్వాత చూస్తే ఏంటంటే ముక్తిరంజన్కి కూడా హత్యకి ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. మరి ఎవరు అసలు నిందితులు ఎవరు అన్నది ఎతుకుతూ గాలిస్తూ ఉంటే ఎంక్వైరీ చేస్తూ ఉంటే స్లోగా పేరు వచ్చింది. రాయ్ అనేసి ఒక పేరు బయటకు వచ్చింది. అయితే ఇందులో మీరు ఆలోచించండి ఉషా గారు, ఒక్క అమ్మాయి షీ హ్యాడ్ అబౌట్ 3 to 4 అఫైర్స్. చనిపోయిన అమ్మాయి మనం మాట్లాడకూడదు, కానీ సబ్జెక్ట్ కాబట్టి వీ హ్యావ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే, సో 3 to 4 బాయ్ ఫ్రెండ్స్ ఉండగా అక్కడే అసూయ, ద్వేషము ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తుంది జరిగింది. ఈ రాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయకుండా ప్రేమిస్తాం మొదలుపెట్టాడు. కానీ ఈ రాయ్కి ఈమె అఫైర్స్ అన్నీ తెలిసాయి. ఎప్పుడైతే ఈ రాయ్కి ఈమెతో ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయో అన్నీ తెలిసాయో, ఈ రాయ్ అనేవాడికి సైకలాజికల్ డిజార్డర్ కూడా ఉంది. ఓకే, ఆయన ఒక మానసిక రోగి. సో ఓవర్ పొసెసివ్నెస్ అయిపోయి ఈ మహాలక్ష్మి అనే అమ్మాయి నా తప్ప ఇంకెవరితో తిరగకూడదు అన్న ఉద్దేశంలో ఓవర్ పొసెసివ్నెస్ అయిపోయి ఈ మహాలక్ష్మిని చంపుతానికి పూనుకున్నాడు. అయితే ఒకరోజు ఇంటికి పిలిచి దగ్గర 50 నుంచి 80 ముక్కలు నరికి ఫ్రిడ్జ్లో కుక్కుతం జరిగింది. ఫ్రిడ్జ్లో కుక్కేసిన తర్వాత ఆల్మోస్ట్ 18 days వరకు అసలు చనిపోయిన విషయం కూడా తెలియదు. ఆల్మోస్ట్ 18 days. ఆ తర్వాత ఆ స్మెల్ వస్తాం వల్ల ఓనరో లేకపోతే పక్కింటోలో ఎవరో పోలీసు వాళ్ళకి చెప్తే ఐడెంటిఫై అయ్యి బాడీని రికవర్ చేస్తాం జరిగింది. అయితే ఇక్కడితో అది కథ సమాప్తమైందా అంటే కాలేదు. ఆ తర్వాత రాయ్ కూడా చనిపోతాం జరిగింది. ఎవరైతే చంపాడో ఆయన కూడా చనిపోతాం జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఈ రాయ్ అనేవాడు ఎవరో పోలీసులు కనిపెట్టారు అని తెలుసుకొని ఇంకా నన్ను ఈ పోలీసులు వదలరు అని చెప్పి ఈ రాయ్ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి చెప్పాడు, ఆమెను చంపింది నేనే అని కన్ఫెషన్ ఇచ్చాడు. కానీ వాళ్ళ తమ్ముడు ఈ రాయ్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎవరికి చెప్పకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఎవరికి చెప్పను, నువ్వు బతుకుంటే మాకు చాలు అన్న ఉద్దేశంలో ఆ రాయ్ని కాపాడటం జరిగింది. కానీ పోలీసు వాళ్ళకి మీకు తెలుసు కదా, పోలీసు వాళ్ళు మేబీ అప్పుడప్పుడు కొన్ని ఎంక్వైరీలో లేట్ అవ్వచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు ఖచ్చితంగా. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది జరిగింది. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వీళ్ళని గాలిస్తం జరిగిందో, రాయ్కి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో, రాయ్ అక్కడే బెంగళూరులో ఒక శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాం జరిగింది. ఈ కథ ఎట్లా అయిందంటే ఫస్ట్ మహాలక్ష్మి చనిపోయింది, తర్వాత హేమంత్ దాస్ భర్త ఎంక్వైరీ చేస్తాం, ఇంట్రోగేషన్ జరిగింది. ఆ తర్వాత ముక్తిరంజను, ఆ మధ్యలో అష్రఫ్, వీళ్ళందరివి అయిపోయిన తర్వాత లాస్ట్లో అసలు నేరగాడేవాడు అంటే రాయ్. ఇది ఒక సినిమాటిక్ స్టోరీ లాగా
జరిగింది. ఇద్దరు చనిపోవటం జరిగింది. అయితే ఇప్పటికీ మళ్ళీ ఇంకా పోలీసు వాళ్ళకి ప్రూఫ్ రాలేదు రాయే చంపాడు మహాలక్ష్మిని అని. ఎందుకంటే నిందితుడు లేడు లేడు. ఇప్పుడు ఆయన నిందితుడు అనుకుంటున్నారు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తానికి ఇంకెవరున్నారు? సో ఇది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్, వీడని మిస్టరీ లాగానే ఇంకా ఉంది, ఇంకా మిగిలిపోయింది. మేబీ ఇది కేసు కొట్టేస్తారా ఆయనే నిందితుడని, లేకపోతే మళ్ళీ ఇంకా విచారిస్తారా అన్నది మనం ఎదురు చూడాలి. తప్పకుండా. బట్ ఇక్కడ కనుక మనం చూస్తే ఎవరైతే మహాలక్ష్మి అనే ఆవిడ ఉందో పెళ్ళైపోయింది, ఆల్రెడీ పాప కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండి ఎదగాలన్న ప్రాసెస్లో ట్రాప్స్కి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుంటారో వాళ్ళ గోతుని వాళ్ళు తవ్వుకున్నట్టే ప్రతిసారి నిరూపితం అవుతూనే ఉంది. ఫ్యాషన్ రంగాల్లో కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలలో కానివ్వండి, కొన్ని ఇండస్ట్రీస్ మనం తీసుకుంటే చాలా న్యూస్లో మనం ఇటువంటివి వింటూ ఉన్నాము. ఆ చావులు కూడా అతి కిరాతకంగా, అంటే అసలు ఇలా చంపుతారా, చావు అనేది ఇలా ఉంటుందని మాట్లాడుకోవడానికి కూడా అతిశయోక్తిగా జుగుప్సాకరంగా ఉంటూ ఉంటాయి సార్. ఏం చెప్పొచ్చు అంటారు ఆడపిల్లలకి? అంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, అంటే ఎక్కడ బతుకుతున్నాం మనం ఒక ఫ్యామిలీని? ఇవాళ ఆడపిల్లని తల్లి లేని పిల్లలా చేసేసింది, అండ్ ప్రపంచం అంతా మాట్లాడుకునేలా వెలితి చూపించేలా ఆ కూతురు మిగిలిపోవాల్సిన అవసరం వచ్చింది. ఏం చెప్పొచ్చు అమ్మాయిలకి మీ సైడ్ నుంచి? ఉషా గారు, మనము రీసెంట్ ఎఫైర్స్ కనుక తీసుకుంటే కంటిన్యూస్గా మన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ 376 కేసులు, రేప్ కేసులు, ప్లస్ కలకత్తా తీసుకుంటే అదొక డిఫరెంట్ ట్రాజడీ. కలకత్తా తీసుకుంటే అండి, అది ఒరిజినల్ రేప్ కేసు, చాలా బాధపడుతుంది, కంట్రీ మొత్తం బాధపడుతుంది. ఇంకా రోజు మనం సుమన్ టీవీలో మీరు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఇంకా అది ఒక కొనికి రాలేదు. అయితే అది దాన్ని మనము 100% రేప్ కేసు అని భావించవచ్చు. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా మనము కొన్ని కేసెస్ చూసేవి ఏంటి అంటే, అది రేపో కాదో కూడా తెలియని కేసులు. ఇక్కడేమో మగవాళ్ళ వల్నరబుల్, అంటే మగవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా అన్న అనుమానం ప్రజల్లో కలిగింది. మన గతంలో ఒక 2-3 కేసులు, రీసెంట్ కేసులు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళని వలలో వేసి మగవాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితికి వెళ్ళారేమో అన్నది అందరు చర్చించుకుంటున్నారు కామన్గా అది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ కేసు చూస్తే ఇందులో ఆ అమ్మాయి పెళ్ళయిన తర్వాత ఒక 3-4 ఎఫైర్స్ పెట్టుకొని లాస్ట్లో ఒకటి చేతిలో చనిపోతాం జరిగింది. ఇదంతా కూడా ఏమవుతుంది అంటే బేసిక్గా ఒకటి లాట్ ఆఫ్ ఇన్ఫాచురేషన్ అండి. ఒకళ్ళతో పెళ్ళైన తర్వాత ఇంకా ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం చేయాలని ఎవరు అనట్లేదు. ఇష్టం లేకపోతే మీరు చట్ట ప్రకారంగా డైవర్స్ తీసుకోండి. ఇంతకుముందు పాత రోజుల్లో అది ఇష్టం ఉన్నా లేకపోయినా, అమ్మ మీ పెళ్ళయింది, మీరు ఆయనతోనే కాపురం చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అలా కాదు కదా. ఇష్టం లేకపోతే మీరు వ్యక్తపరిచి లీగల్గా డైవర్స్ తీసుకొని వేరే ఎఫ్ఐఆర్లోకి వెళ్ళండి. ఒకళ్ళతో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో కలిసి ఉండి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ చేస్తే అది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ అవుతుంది. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్స్కి ఓకే అనిందో, అది దాన్ని బ్రహ్మాండంగా మన పబ్లిక్ మిస్యూజ్ చేస్తూ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళే కదా సార్. అవును కదండి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ ఓకే అంటానికి దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఓకే, దాన్ని మిస్యూజ్ చేసి లివ్ ఇన్ రిలేషన్ ఓకే అనేసరికి ఇప్పుడు డైరెక్ట్గా మొన్న మనం ఒక కేసు చూసాము అప్ కంట్రీలో. హస్బెండ్ ఉన్నాడు, ఈమె ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే అవును నేను అడల్టరీలో ఉన్నానని డైరెక్ట్గా చెప్పేసిందమ్మా. అంటే అడల్టరీ అన్నది వర్డ్ మరి ఆమె ఎలా అర్థం చేసుకుందో తెలియదు. అడల్టరీ అన్నది ఒక తప్పు. అడల్టరీ అంటే పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లో ఉంటే దాన్ని అడల్టరీ అంటారు. ఆమె ఆ అడల్టరీ అన్న వర్డ్ని ఎలా యూజ్ చేసింది అంటే, అవును నాకు పెళ్ళైంది, నేను అడల్టరీలో ఉన్నాను, సుప్రీంకోర్టు ఒప్పుకుంది. ఏంటి సుప్రీంకోర్టు ఒప్పుకుంది? అడల్టరీ అంటే ఏంటి అసలు మీకు మీనింగ్ తెలుసా? మనం భారతదేశంలో ఉంటున్నాము, సాంప్రదాయ ప్రకారంగా హిందూ మ్యారేజ్ చేసుకుంటున్నాము, సప్తపది అగ్ని చుట్టూ తిరుగుతున్నాము, ప్రామిస్ చేస్తున్నాము. తెలుసో తెలియకో అప్పుడప్పుడు ఇన్ఫాచురేషన్స్ అవుతాయి కూడా. అందులో నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు కాపురం చేయాలి, సవ్యంగా ఉండాలి అన్నదే మన పెద్దలు మనకు నేర్పింది. కానీ ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు అసలు మధ్యలోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్లకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళమని చెప్తున్నాను నేను కూడా. ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకొని వెళ్ళండి. డైవర్స్ తీసుకోకుండా మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్లకు వెళ్ళినప్పుడు అవతల పార్ట్నర్కి నేను సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే, మీరు కూడా ఇలా చంపే వరకు వెళ్ళకండి. మీరు కావాలంటే కంటెస్టెంట్ డైవర్స్ అయ్యండి. అడల్టరీ ఈజ్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అండి ఉషా గారు. ఎవరైనా అడల్టరీ అక్రమ సంబంధంలోకి వెళ్తే అది చూపించుకొని మనం కోర్టులో డైవర్స్ అప్లై చేస్తే మీకు డైవర్స్ వచ్చేస్తుంది. ఓకే, కానీ అడల్టరీని ఏదో పెద్ద తప్పు చేసినట్టు మీరు ఆమెను చంపేస్తే జైల్లోకి వెళ్ళేది మీరే కదా. ఇప్పుడు ఆమె చేసిన తప్పు వెళ్ళిపోతుంది, జైల్లో మీరే కదా కూర్చోవాల్సింది. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏమైంది, రాయ్ కూడా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, తప్పు చేశాడు కాబట్టి. ఇప్పుడు ఆ హస్బెండ్ ఏం తప్పు చేశాడని పాపం ఆయన రోడ్డు మీద పడిపోయాడు ఇప్పుడు.
సో దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే సభ్య సమాజానికి, కుర్రవాళ్ళకి, ఇప్పుడిప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, ఈ జనరేషన్కి, పాత జనరేషన్ ఎవరైతే ఇంకా అక్రమ సంబంధాల్లోకి వెళ్తున్నారో అంటే 40-50 ఏళ్ళు కూడా ఇట్లాంటి అయ్యో 40 కనిపిస్తూనే years ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు. 40 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళు కూడా అడల్టరీకి వెళ్తున్నారు కాబట్టి నేను నా వైపు నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నానంటే మీకు పెళ్ళయి మీరు గనక వేరే అఫేర్కి వెళ్ళాలంటే డైవర్స్ తీసుకొని వెళ్ళండి. ఇలా వెళ్తే అనవసరమైన గొడవలు జరిగి మీకు కానీ లేకపోతే మీ పార్ట్నర్కి కానీ కంప్లీట్ లైఫే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అడల్టరీ ఈజ్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్. ఆ పాయింట్ వాడుకొని డైవర్స్ తీసుకోమని వేరే పార్ట్నర్స్కి చెప్తున్నా. వీళ్ళకేం చెప్తున్నా ఎక్స్ట్రా వాళ్ళకి మీరు డైవర్స్ ఇచ్చేసి మీరు వెళ్ళండి ఎక్కడికైనా అఫేర్స్కి. పాపం అవతల పార్ట్నర్ ఏం పాపం చేసుకున్నారు, అనవసరంగా వాళ్ళని అన్యాయం చేస్తాం ఎందుకు అని చెప్తున్నాను. లివ్ ఇన్ రిలేషన్ సుప్రీంకోర్టు ఎందుకు పెట్టింది? మీకు పెళ్ళి అన్న వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఇద్దరు మీరు కలిసి ఉండొచ్చు. పెళ్ళే చేసుకోవాలని కాదు, ఒక ఆడమగ మీకు పెళ్ళి అన్న వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే లివ్ ఇన్ ఉండొచ్చు. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో కామన్ అయింది. మన ఇండియా కూడా గ్లోబలైజేషన్లో మన ఇండియా కూడా ఒకటి ఉంది కాబట్టి ఓకే అని చెప్పింది. కానీ మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వెళ్ళి వేరే వాళ్ళతో కాపురం చేయమని ఎవరు చెప్పలేదు. దాన్ని మిస్యూజ్ చేయకండి అని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కుటుంబాలు రోడ్డున పడుతూ ఉంటుంటాయి. ఇదే పెద్ద గుణపాఠం వాళ్ళకి. ఇవి స్టోరీయే పెద్ద గుణపాఠం. అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు అన్నట్టుగా ఇష్టం లేదు ఎక్స్ట్రా మ్యారిటల్ వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఇవతల వాళ్ళకి డివోర్స్ ఇచ్చి వాళ్ళ సంసారం అంతే కదా అండి ఉషా గారు. వెన్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ పార్ట్నర్ 1-2 సార్లు వాళ్ళకి చెప్పండి. లేదు అంటే తర్వాత వాళ్ళకి డైవర్స్ ఇవ్వండి. తర్వాత మీరు అఫేర్లోకి ఎవరితోనే తిరగండి. మీరు ఒక పార్ట్నర్ తోటి లీగల్గా రిలేషన్లో ఉండి హిందూ మ్యారేజో లేకపోతే ముస్లిం మ్యారేజో వాట్ ఎవర్ క్రిస్టియన్ మ్యారేజో చేసుకున్న ఏ మ్యారేజ్ అయినా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక కమిట్మెంట్ మీరు మీ పార్ట్నర్కి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళతోటి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతుంది. తప్పు 100% తప్పు. ఎస్. థ్యాంక్ యూ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.